ఈరోజు స్పెషల్ టేస్టీ అండ్ క్విక్గా అయిపోయి పుదీనా పులిహోర అయితే ప్రిపేర్ చేయబోతున్నాం. లంచ్లోకైనా లేదంటే లంచ్ బాక్స్లోకైనా అలాగే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. హెల్దీ ఈజీ అండ్ క్విక్గా ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసేయచ్చు. పుదీనా పులువ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక కప్పు వరకు పుదీనా లీవ్స్ని అయితే బాగా వాష్ చేసుకుని తీసుకుందాం. అలాగే 7-8 వెల్లుల్లి రబ్బలు, 1 ఇంచ్ అల్లం ముక్క, ఒక 4 పచ్చిమిర్చి, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 యాలకులు, అలాగే సాల్ట్, కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. తాలింపు కోసం అయితే ఒక కడాయి పెట్టేసుకుని ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్, అలాగే 2 స్పూన్స్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకుందాం. ఇలా తాలింపులో నెయ్యి యాడ్ చేయడం వల్ల టేస్ట్ స్మెల్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ తాలింపులోకి స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాం. లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, పలువ పువ్వు, బిర్యానీ ఆకు యాడ్ చేసుకుందాం. అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుందాం. అలాగే తాలింపులోకి జీడిపప్పును యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఇందులోకి అయితే కరివేపాకు, స్లైసెస్గా కట్ చేసుకుని 2 ఆనియన్స్, చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్న క్యారెట్, ఒక మీడియం సైజ్ పొటాటోని యాడ్ చేసుకుని సాల్ట్ వేసుకొని ఫ్రై చేద్దాం. వెజిటేబుల్స్ ఫ్రై అయ్యేలోపు 1.5 గ్లాస్ వరకు రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకుని ఒక 20 మినిట్స్ వరకు నానబెట్టుకుని ఉంచుకుందాం. ఈ వెజిటేబుల్స్ ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోని స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకుందాం. ఇక టమాటో పీస్ అనేది స్మూత్గా అయినంత వరకు కూడా మనం ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ ఫ్రై చేసుకుందాం. నేను ఈ పుదీనా పులువని అయితే కడాయిలో ప్రిపేర్ చేస్తున్నాను. వీలైతే కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టి ఉంచుకున్న పుదీనా అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పుదీనా 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్న రైస్ని యాడ్ చేసుకుందాం. అలాగే ఈ రైస్లోకి అయితే ఒక చిటికెడు పసుపుని అయితే యాడ్ చేద్దాం. పసుపు అనేది ఇక్కడ కంప్లీట్లీ ఆప్షనల్. పుదీనా పులువ మనం కడాయిలో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఒక గ్లాస్కి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేయాలి. నేను 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. 1.5 గ్లాస్ రైస్ కాబట్టి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా ఎంతో హెల్దీ అయిన పుదీనా పులువ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు లేట్ చేయకుండా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎంతో ఈజీ అయిన ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందని కామెంట్ ఇచ్చేయండి. మన వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి.